హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఓం సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇది వచ్చేసి వేదేష్ గారిది కుర్తీ అండి. సో మనం వైట్ మీద ఆల్రెడీ చేసాం బ్లాక్ తోటి ఎంబ్రాయిడరీ అవుట్లైన్ సద్గురుది. సో ఇప్పుడైతే మనం బ్లాక్ కుర్తీ మీద ఇలా గోల్డ్ తోటి చేసామండి. సో ఆయన అయితే ఇది శివరాత్రి కోసం చేయించుకున్నారు. ఒక 3-4 కుర్తీస్ ఇచ్చారు మనకి. సో వైట్ అయిపోయింది, ఇది బ్లాక్ కూడా అయిపోయిందండి రెడీగా. సో దీంతో పాటు అడిషనల్గా మనము ఇలా ఈషా ఫౌండేషన్ది సింబల్ వేసామండి. ఫ్రంట్లో పాకెట్ దగ్గర వస్తుంది ఇలా సన్ను, స్నేకు, మూను. సో ఇది అనమాట. ఇది ఫ్రంట్లో అయితే ఇలా సింబల్ వచ్చేస్తుంది మీకు. ఇవన్నీ రెండు కూడా కస్టమైజ్ చేయించామండి మనము. ఇవి యాజ్ ఇట్ ఈస్గా ఫిగర్స్ అయితే మనకి దొరకవు స్కెచ్. సో నెక్స్ట్ వచ్చేసి ఆయన సద్గురుదే ఇంకో కుర్తీ మీద వేయించుకున్నారనమాట ఎంబ్రాయిడరీదే. సో ఇది వితౌట్ స్టిచ్చింగ్ కాకుండా అండి. ఇది ఇందాక చూపించిన బ్లాక్ అయితే స్టిచెస్ ఇప్పాల్సి వచ్చింది. హ్యాండ్ దగ్గర నుంచి నేను మొత్తం షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు కుర్తీ వన్ సైడ్ ఇప్పేసాను. అప్పుడు కానీ ఫ్రేమ్లో రాలేదు అది. సో ఇదైతే మనకి స్టిచ్చింగ్కి అండి కుర్తీ. ఇది కుట్టించాలి. సో బ్యాక్ అయితే మార్కింగ్ చేసుకొని సెంటర్లో వీపు మీద నేను ఇదైతే వేశాను. ఇది కూడా కస్టమైజ్ చేయించామండి సేమ్. మీకు ఎవరికైనా ఇలా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి, వేసుకోవచ్చు. ఇది శివరాత్రి కోసం ఈషా ఫౌండేషన్ మెంబర్ అండి ఆయన. సో ఆయన అయితే ఇలా వేయించుకున్నారు ఇష్టపడి. సో సద్గురు వస్తుంది మీకు, స్నేక్ వస్తుంది, మూన్ వస్తుంది. దీంట్లో కలర్స్ అయితే ఇలా నేను ఫిల్ చేశాను. సో ఇది బ్యాక్ పార్ట్ అనమాట. 10x12 మీరు వేసుకోవచ్చు ఇలా కుర్తీస్కి కానీ షర్ట్స్కి కానీ బ్యాక్ సైడ్ ఇలా వేసుకోవచ్చు. సో శివరాత్రి వస్తుంది కదండి, సో అందుకని ఆయన వేయించుకున్నారు. సో ఇంకా వేరేది కూడా ఉంది కానీ అదైతే కుదరలేదండి మనకి కస్టమైజేషను. సో మేబీ ఫ్యూచర్లో వేస్తాను, అప్పుడు చూపిస్తాను. వైట్ కుర్తీకి అయితే అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్లూ కలర్ అండి బ్లౌజ్. ఇది వచ్చేసి ఎల్లో శారీ కండి. ఎల్లో శారీలో మొత్తం ఇలా గోల్డ్, సిల్వరు, ఇంకా గ్రే కలర్ మిక్స్ ఉందండి. సో మనమైతే రోజ్కి ఇలాగా ఎల్లో కలర్ ఇంకా సిల్వర్ కలర్ హైలైట్ చేసాం. ఫ్లవర్కి ఆకులు మళ్ళీ సిల్వర్లో వచ్చినాయి. ఇక్కడ గ్రే కలర్ ఫ్లవర్స్ వచ్చినాయండి చిన్న చిన్నవి. సో డిజైన్ అంతా అయితే ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. లీఫ్ బూటీస్ వచ్చేస్తాయి మీకు బ్యాక్లో. ఇది ఆల్రెడీ మన ఛానల్లో వేసిన డిజైనే. రాణి అనే కస్టమర్కి వేసాము. సో ఇది మళ్ళీ అయితే రిపీట్ అయింది. సో ఫ్రంట్ ఏమో మీకు ఇలా వచ్చేస్తుందండి ఫ్లవర్స్. దీనికి కుందన్స్ పెడితే ఇంకా హైలైట్ అవుతుంది. హ్యాండ్స్ వచ్చేసి సింపుల్గా హెవీ రోజ్ ఫ్లవర్స్ కాకుండా ఇలా ఓన్లీ లీఫ్ బూటీస్ ఇచ్చాము. సో బార్డర్ అయితే మీకు ఇలా వస్తుంది. బార్డర్ పైన ఇలా వస్తుంది. రాణి అయితే ఫస్ట్ బార్డర్ వేయించుకుంది. మళ్ళీ తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ బార్డర్ పైన మళ్ళీ రోజ్ ఫ్లవర్స్ వేసానండి. 10 ఇంచెస్ హ్యాండ్ చేశాను దాన్ని. సో మీరు కావాలంటే కనుక ముందుగానే చెప్తే బెటర్ అండి. మళ్ళీ తర్వాత మేము మార్కింగ్ చేసుకొని చేయాల్సి వస్తుంది అయిపోయిన దాని మీద వరకు. సో అందుకని ముందుగా చెప్తే కస్టమైజ్ చేయడం ఈజీ అవుతుంది. సో ఇదండి వర్క్ ఇవాళది. సో ఐ హోప్ మీకు నచ్చి ఉంటుంది. ఎవరికైనా ఇలా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే కనుక తప్పకుండా మన ఓం సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీని అప్రోచ్ అవ్వండి. డైరెక్ట్ విజిట్ కూడా చేయొచ్చు మీరు స్టోర్కి. స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ ఉంది, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అదర్వైజ్ వాకిన్. మన షాప్ వచ్చేసి గౌతమ్ మోడల్ స్కూల్ దగ్గర రిసాల బజార్లో ఉందండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.